చెప్తాను. చక్కగా అనండి, చక్కగా, అంతే. చక్కగా చేసిన దేవుడు. ఆమేన్. చక్కగా చేసిన, ఇంగ్లీష్లో ఆ మాట చాలా అద్భుతం. గాడ్స్ మేక్స్ బ్యూటిఫుల్. ఆమేన్. గాడ్స్ మేక్స్ బ్యూటిఫుల్. చక్కగా చేసిన దేవుడు. హల్లెలూయా. దేవుడు దేన్నైనా నియమించినా దేన్నైనా చేసినా అది చక్కగానే ఉంటుంది. కానీ మనకేంటి చక్కగా కనబడడం లేదంటే అక్కడే తిప్పాడు. శాశ్వత కాల జ్ఞానం నరుడ హృదయాల్లో ఉంచిన, శాశ్వత కాల జ్ఞానము నరుడ హృదయాల్లో ఉంచిన దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది సరిపోవడం లేదట. ఆమేన్. సో దేని కాలం ముందు అది దేవుడు ఏం చేశాడట, చక్కగా ఉంచాడు. ఆమేన్. నేను అనుకుంటా, ఏం చక్కగా ఉందా నా బతుకు, నాకెన్ని కష్టాలు ఉంటుంది చక్కగా అంటారేంటి? ఇది మన మాట కదా, మన మాట. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నేను చక్కగానే ఉంచాను. ఆమేన్. ప్రసంగం 7:29 చెప్పినట్టుగా యథార్థంగానే పుట్టించాడు, కానీ మనిషి తంత్రం నేర్చినట్లుగా మనిషి దేవుడు చక్కగా చేశాడు, కానీ ఆ చక్కదనం ఏంటో మనిషి చూడలేకపోతున్నాడు. ఆ బ్యూటీ, ఆ యొక్క అందం, ఆ చక్కదనం చూడలేకపోతున్నాడు. అంతేనా? ఇప్పుడు అమ్మ ఎలా రాస్తుంది ఒకసారి ఎలా గెలిచి ఎలా మంచిదే ఏముందమ్మా. ఈ అమ్మాయి మీ అందరికి ఎలా కనబడుతుంది చెప్పండి ఒకసారి. చక్కగా కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? నేను అంటాను, నాకు చక్కగా కనబడటం లేదు అన్నాను అనుకోండి. అప్పుడు మీరేం చెప్తారు? బయట కనకపోయినా పాస్టర్ గారు కనికి చత్వారం వచ్చిందేమో, అంతేనా? బయటకు ఒకవేళ అనకపోయినా అమ్మాయి అంత చక్కగా కనబడుతుంటే చక్కగా లేదంటాడేంటి, ఆ చత్వారం వచ్చిందేమో అనుకుంటారా లేదా? చత్వారం అంటే చెడ్డమాట కాదు, కళ్ళు మందగించేయము అని అనుకుంటారు. అది మనిషి సహజ గుణం, అంతేనండి. మరి దేవుడు చక్కగా చేసినటువంటి ఈ జీవితాలు, దేవుడు చక్కగా చేసినటువంటి ఈ బ్రతుకులు, దేవుడు చక్కగా చేసినటువంటి ఈ లోకము మనకెందుకు చక్కగా కనబడడం లేదంటే మనకి చత్వారం అంతే. హల్లెలూయా. ఈ కళ్ళకి ఏంటంట చత్వారం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. కళ్ళకి గ్లూకోమా తల్లి గ్రేకోమా అంటారు, గ్లూకోమా. ఈ గ్లూకోమా జబ్బు, గ్లూకోమా వస్తే ఆ దూరంలో ఉండేవి కనబడడం అలా 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 తగ్గిపోయి చివరికి దృష్టి మందగించి దృష్టి ఆగిపోవాలి. గ్లూకోమా వచ్చింది అనుకుంటుంది, అమ్మ సరే నా కళ్ళు చక్కగా కనబడడం లేదు, డాక్టర్ గారు దగ్గర డాక్టర్ గారు అంటారు, అమ్మ నీకు గ్లూకోమా వచ్చింది, దీనికి మందులు పడితే పనికిరాదు, దీనికి ఆపరేషన్ చేయాలి. ఎంత చేయాలట? ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నీకు నీళ్ళు తినడం కానీ కొన్ని చేయకూడదు, జాగ్రత్తలు పాటించాలమ్మా అని చెప్తే సరేనండి అని చెప్పి ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన లెన్స్ లేదా స్పెట్స్ ఏవో ఇస్తాడు. అప్పుడు ఎలా కనబడుతుంది? కళ్ళు చక్కగా కనబడతాయి కదండి. మన ఆత్మీయ నేత్రాలు కూడా దేవుని కార్యాలు చక్కగా కనబడాలంటే యేసు రక్తం మనందరికీ ఆపరేషన్ చేసేయాలి. ఆమేన్. అంధకారంతో, బాధలతో, కష్టాలతో, కన్నీళ్ళతో, పాపముతో, శాపముతో, దోషంతో నిండిపోయినటువంటి ఈ కళ్ళు ఆయన రక్తం ద్వారా ఆపరేషన్ అయితేనే ఆమేన్ అప్పుడు ఆయన కార్యాలు చక్కగా కనబడతాయి. హల్లెలూయా. లేకపోతే అది చక్కగా ఉన్నా చూడండి, అమ్మాయి చక్కగా ఉంది, మీ అందరికీ చక్కగా కనబడింది, నాకు చక్కగా కనబడలేదు. ఉదాహరణ చెప్తున్నా అంతే. అంటే దాని అర్థం ఏంటి? నా కళ్ళకి చత్వారం వచ్చింది, అందువల్ల చక్కగా కనబడలేదు. దేవుని కార్యాలు చక్కనివే. ఆమేన్. దేని కాలంలో అది చక్కగా ఉన్నట్లే దేవుడు నియమించాడు. ఆమేన్. అయితే అది గ్రహించడానికి శాశ్వత కాల జ్ఞానం సరిపోవడం లేదు, అది మన హృదయాల్లో ఉన్న. దాని అర్థం ఏంటంటే మనిషి యొక్క ఆలోచనలో, మనిషి యొక్క కళ్ళకి గ్లూకోమా ఉంటే ఏది ఎదురున్నది కనబడదు, సైడ్ ఉన్నది కనబడదు, అదే రీతిగా ఈ పాపము, శాపము, అంధకారము, బలహీనతలు, ఇంకా అదేమంటారండి మనిషి చేసినటువంటి అపరాధములు, దోషములు, ఇవన్నీ కూడా దేవుని యొక్క చక్కదనంతో కూడిన కార్యాలు కనబడకుండా ఏం చేస్తానంటే కళ్ళు కనబడతాం. ఏం చేస్తారా? నిజంగానే యేసు రక్తం ప్రతి కళ్ళ పరను ఆపరేషన్ చేయను కాక. ఇప్పుడు నీకు ఈ కళ్ళు పర్ల కనిపిస్తే ఇది ఆపరేషన్ చేస్తాడు, అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాడు, నీ మూడో కన్ను తెరుచుకుంటుంది. ఆమె హల్లెలూయా. తెరుచుకుంటే భస్మం అవ్వదు, నీకు అప్పుడు ఆయన కార్యాలు ఏంటో కనబడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఏంటో నువ్వు చూడగలుగుతావు. అదే విశ్వాస నేత్రం. ఏ నేత్రం అండి? నేనే సృష్టించాను, ఒకవేళ తప్పు అయితే. విశ్వాస నేత్రాల ద్వారా, ఆ విశ్వాసమైన నేత్రాల ద్వారా దేవుని యొక్క చక్కదనం, దేవుని యొక్క చక్కనైన కార్యాలు నీవు నేను చూడగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ విశ్వాస నేత్రాలు మనకు ఉండాలి. అవిశ్వాసంతో ఉంటే ఆ చక్కనైన కార్యాలు మనకు చక్కగా కనబడదు.
దేని కాలంలో అదే చక్కగా దేవుడు నియమించాడు. దేని కాలంలో అదే దేవుడు. అనుకోవచ్చు బిడ్డలు చాలా కష్టాలు, ఒక టైం ఉంది, ఆ కాలం వచ్చేసరికి అది చక్కగా ఉంటుందమ్మా. ఆమేన్. నీవు కూడా ఆ చక్కదనం చూడాలంటే విశ్వాసంతో ఆయన వెంబడించు. నీ టైంలో, నీ తరంలోనే, నీ 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 వయసులోనే, నీ బతుకుండగానే ఆ చక్కదనం ఏంటో చూడాలా. నీ బిడ్డల చక్కదనం ఏంటో చూడాలా. వారి బతుకులేక చక్కదనం ఏంటో చూడాలంటే దేవుని కార్యాలందు విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసమే మనోనేత్రం వెలిగించబడ్డం. ఆ విశ్వాసమే నీ ఆత్మీయ నేత్రాలకు ఆపరేషన్ జరగడం. హల్లెలూయా. నా ప్రభు తన శిలువ రక్తం ద్వారా మనందరి జీవితాలకు ఆపరేషన్ చేయడుగాక. పాపము, దోషము, శాపము, మరణము, అపరాధము సమస్తం యేసు నామములో తొలగించబడును గాక. ఆమేన్. చేసిన దేవుడు లేదా చక్కగా నియమించిన, చక్కగా చేశాడు లేదండి నువ్వు అనొచ్చు, మా బతుకులు ఏం చక్కగా ఉన్నాయి పాస్టర్ గారు ఎలాగంట. అది నా ప్రశ్న. మా బతుకులు ఏం చక్కగా ఉన్నాయి? దేవుని బిడ్డ ఆయన అయితే చక్కగా చేశాడు. కానీ ఒకవేళ తెలిసి తెలియక నీ బతుకు వంకర టెంకరగా ఉన్నా దాన్ని మళ్ళా చక్కగా చేసేస్తాడు. ఆమేన్. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చదివిస్తుంది. యెషయా గ్రంథం 42:16 ఒకసారి చదవండి ఆ మాటలు. వారి ఎరుగని మార్గమున వచ్చేదను, నడిపించును, చీకటిని వెలుగుగాను. ఆమేన్. అంటే నా బతుకు చీకటి అయిపోయిందండి. నిజమే. ఈరోజు అనేక జీవితాలు దేవుని దగ్గరికి వచ్చి కూడా చీకటి పరిస్థితులే ఉన్నాయి. చీకటి అంటే కష్టాలు, చీకటి అంటే అంధకారం, చీకటి అంటే ఇబ్బందులు, చీకటి అంటే కన్నీరు, చీకటి అంటే అనారోగ్యాలు, చీకటి అంటే సమస్యలు, చీకటి అంటే వేదనలు, చీకటి అంటే ఎన్నో ఇలాగా ఆత్మ సంబంధంగా లేదు మనిషి క్షేమానికి ఆటంకం కలిగించేవని చీకటే. అయితే వాక్యం చదివిస్తుంది, ఎవరి బతుకులు కూడా చీకటిలో ఉంచేను. ఆమేన్. చీకటిని వెలుగుగా మారుస్తాను, వారి వంకర త్రావలు ఎలా చేస్తానండి? చక్కగా చేస్తాను. ఆమేన్. ఈరోజు నీ త్రావలు వంకరగా ఉంటే ఉండొచ్చు. అంటే నువ్వు వంకరగా నడుస్తున్నావు అని దేవుడు అనడం లేదు, గుర్తుపెట్టుకో. నీవు వెళ్ళే త్రావ వంకరగా ఉంటే ఉండొచ్చు. దాని అర్థం ఏంటి? వంకర త్రావల్లో ఎదుట ఏం జరుగుతుందో మనకు కనబడదు. ఉదాహరణకు మనకు వాగ్దానం నుంచి ఇక్కడికి వచ్చేసరికి, మన ఊరు వచ్చేసరికి ఎన్ని మలుపులు, ఆ మలుపుల్లే వంకర త్రావలు అంటారు. ఈ మలుపుల్లో ఆ పక్కన ఉన్న మలుపు దగ్గర ఉన్నటువంటి తుప్పల వల్ల ఏమవుతుంది తెలుసండి? ఎదరొచ్చేది కనబడదు. ఎదరొచ్చే బండి మనకి హార్న్ వేసుకొని రావాలి. మన ప్రతి మలుపు దగ్గర డ్రైవింగ్ చేసే వాళ్ళ సెన్స్ ఏమంటుంటే హార్న్ వేయాలి. బండి వచ్చినట్టు ఉన్నా బండి రాకపోయినా ఎదురు కనబడదు. కాబట్టి దాని అర్థం ఏంటంటే వంకర త్రావల్లో ఎదర ఏం జరుగుతుందో తెలియదు కదా. ఈరోజు మన జీవితాలు వంకరగా చీకటిగా వెళ్తున్నాయి. అందువల్ల మన బిడ్డల భవిష్యత్తు ఏంటో మనకు తెలియడం లేదు. వారి బతుకు ఏమవుతుందో మనకు తెలియడం లేదు. గుర్తుపెట్టుకో, నీ జీవితం ఎప్పుడు వంకరగా ఉండదు. ఆమేన్. ఒక రోజు వస్తుందట, ఆ రోజు నీ తోవలన్నీ చక్కగా చేసేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన నీ త్రావలను చక్కగా చేయనుగాక. ఈరోజు అనుకుంటున్నా ఎన్ని వంకర త్రావలు, అమ్మో ఆ తప్పులు వచ్చి నాకు దారే కనబడడం లేదండి, దారి మూసుకుపోయిందండి, బతుకు చీకటి అయిపోయిందండి. నన్ను ఏ జీవితంలో ఏ తావలు మూసేసే దేవుడు కాదు, ఆ తావలను చక్కగా చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తావల్లో నిన్ను చక్కగా నడిపించే దేవుడు కూడా. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నా దారి మూసుకుపోయింది, నా బతుకు చీకటి అయిపోయింది, ఈ తావలన్నీ వంకర టెక్కరగా ఉన్నాయి, ఈ జీవిత ప్రయాణం ఎలా చేస్తాను? ఈ వంకర త్రోవలన్నీ చక్కగా చేసే దేవుని సన్నిధిలో ఉన్నావు. హల్లెలూయా. ఆయన నీ ప్రతి పరిస్థితిని, ప్రతి వంకర త్రోవను చక్కగా చేయనుగాక. నీకు చక్కటి దారి చూపించునుగాక. నీ బిడ్డలకు వారి భవిష్యత్తు, చక్కటి భవిష్యత్తు చూపించునుగాక. నమ్మిన రామని చెప్తా. ఆమేన్. ఏంట చక్కని త్రోవలు చూపించే దేవుడు, చక్కని త్రోవలు చేసే దేవుడు. రెండవదిగా చూస్తే దేవుని యొక్క కార్యాలు చక్కగా ఎలాగా ఉంటాయంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఆమేన్. జ్ఞానవంతులు చెప్పే మాటలు, జ్ఞానవంతులు అంటే దేవుడు చెప్పే మాటలు. దేవుడు జ్ఞానవంతులు, ఆయన మన యొక్క రాసులను వాడుకొని చెప్పే మాటలు ఏంటో తెలుసా? ములుకోలలో గుచ్చుకుంటాయి. ఆమేన్.
కొన్నిసార్లు దేవుని మాట మనం గుచ్చుకుంటాయి. గుచ్చుకోవడం అంటే దాని అర్థం అది నువ్వు నొచ్చుకోవడానికి కాదు, సరి చేసుకోవడానికి. హల్లెలూయా. దేవుని మాట నిన్ను గుచ్చుకుంటే ఇప్పుడు మనకు ముళ్ళు గుచ్చుకుందండి, ముళ్ళు గుచ్చుకుని ముళ్ళుతోనే తీయాలి. ఆమేన్. కొన్నిసార్లు మనం ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మనం సరి చేయడానికి మళ్ళీ ఇంకో బెనిఫిట్కి తెస్తాడు. అంతేగాని నీకేదో ప్రమాదం నిన్నేదో బాధపెట్టడానికి కాదు. ఆమేన్. హల్లెలూయా. సో జ్ఞాని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, దేవుని యొక్క మాటలు ఎలా ఉంటే ములుకోలలో వలె చక్కగా అమర్చబడిన, చక్కగా సమకూర్చబడిన మాటలాగా ఉంటాయి. అక్కడ సమకూర్పం లేదు కానీ చక్కగా కూర్చబడిన, రెండు ఒకటే, చక్కగా సమకూర్చబడిన మాటల వలె ఉంటాయి. అవి ఒకే ఒక కాపరి. ఏ కాపరి అంట? మనందరికి ఒక కాపరి ఉన్నాడు. మొదటి పేతురులో రాస్తారు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి. ఆమేన్. ఆ ప్రధాన కాపరి ఆయన చెప్పిన మాటలు. ఆమేన్. ఆయన అంటున్నాడు, నిన్ను చక్కగా సమకూరుస్తాను. హల్లెలూయా. ఆయన మాటలు మనకు సమకూర్చి ఎలా చెప్తాడు, ఆయన బిడ్డలమైన మన జీవితాలు కూడా చక్కగా సమకూరుస్తాడు. ఈరోజు నా జీవితం చంద్రవందర అయిపోయిందండి, చల్లా చెదరైపోయిందండి. బిడ్డలు ఒక దగ్గర, నేను ఒక దగ్గర, వారి బతుకులు ఒక దగ్గర. మనం సమకూర్చలేము, కానీ ఆయన మాత్రం సమకూర్చగలరు. హల్లెలూయా. ఏ తల్లిదండ్రి వారి బిడ్డలు ఎక్కడికి వెళ్ళి కష్టపడడానికి ఇష్టపడరు, వారి చేతిలో ఉంటే. కానీ దేవుడు మాత్రము దాన్ని కూర్చగలడు. హల్లెలూయా. మీరు ధాన్యము ఆరపెడతారండి, ధాన్యము ఏదో ఒకటి ఆరపెడతారు. ఆరబెట్టిన తర్వాత సాయంకాలం అనుకో లేదా 2 రోజుల తర్వాత అయినా దాన్ని కూరుస్తారా, వదిలేస్తారా? గాలి వచ్చి దీన్ని కొట్టుకుని ఎగిరిపోను కాక అంటారా? అందరూ ఎవరు కూడా దాన్ని కూరుస్తారు. ఆమేన్. అది కూరుస్తారు. ఎందుకంటే దాన్ని ఆరబెట్టినా సేపు ఆరబెట్టి అది పొట్టంతా ఎగిరిపోయినా మంచిని కూరుస్తారు. ఆమేన్. దేవుడు కూడా కొన్నిసార్లు నేను చెల్లాచెదరు చేస్తాడు, నేను ఆరబెడతాడు. కానీ దాని ఉద్దేశం ఏంటో తెలుసా? మరలా నిన్ను కూర్చడానికి. ఆమేన్. మాటలు ఎలా కూరుస్తాడో ఆ ప్రధాన కాపరి, ఒకే ఒక కాపరి వల్ల కూర్చబడినట్టుగా ఉన్నాయట అవన్నీ. ఆమేన్. దేవుడు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని మరలా సమకూరుస్తాడు. ఆమేన్. సమకూర్చువాడవయ్యా అని పాడతాం కదా. హల్లెలూయా. అతించి కింద సమకూర్చే. మన బిడ్డల కోసం మనం సమకూరుస్తామో లేదో చెప్పండి. ఆస్తులో, పాస్తులో, బంగారాలో, మంచి చెడ్డు మన స్థాయికి తగ్గట్టుగా, మన పరిస్థితికి తగ్గట్టుగా, మన కెపాసిటీకి తగ్గట్టు సమకూరుస్తారో లేదో చెప్పండి. మీరు సమకూర్చాలండి. మనుషులు, మానవులందరూ ఒకవేళ తాగుబోతులు, తిరిగిపోతులు, బాధ్యత లేని వాళ్ళు అయితే తప్ప వారి చేతనైన విధంగా వారి బిడ్డలకు, వారి సంతానానికి, వారి తరాల వారికి ఏదో విధంగా వారు సమకూరుస్తారు. కూర్చారా లేదండి? కూర్చాలి, అది వారి బాధ్యత. లేకపోతే లేదు, ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే లేదు, కానీ చేతనైనంత మట్టుకు నీ బిడ్డలకు సమకూర్చాలి. అంతేనండి. మన మనుషులం అండి, స్వార్థంతో నిండిన మనుషులం. మన మనుషులు పాపంతో నిండిన మనుషులు. మనం ఎన్నో రకాలుగా లోకంలో విద్వేషాలు, దేశము, మలినంతో కూడిన మనుషులం. మనమే సమకూరిస్తే మన బిడ్డలకి, మరి ఆయన బిడ్డలకి ఆయన సమకూర్చడా? ఆమేన్. ఆయన పరిశుద్ధుడు. ఏమనుకుంటాను, నా కుటుంబం చెల్లాచెదరైపోయింది, చెల్లాచెదరు చేయడు, మళ్ళా కూర్చేస్తాడు. ఆమేన్. నా కొంచెం ఎండలో ఆరబెట్టేశాడు, మళ్ళా కూరుస్తాడు. హల్లెలూయా. చక్కగా కూరుస్తాడు. హల్లెలూయా. ఒకటి చక్కగా చేశాడు త్రావలు, రెండోది చక్కగా కూర్చాడు, సమకూర్చాడు. నీ పోషణకు అవసరమైన అన్ని సమకూరుస్తాడు. ఆమేన్. ఎప్పుడు చెప్తాను, యేసేపు తన అన్నదమ్ములు చూసి జీవితకాలం అంతా మిమ్మల్ని పోషిస్తానంటాడు. ఆదికాండం 50:20 వచనంలో కదా. యేసేపే పోషిస్తే దేవుడు పోషించడా? దేవుని బిడ్డలారా, మీ పోషణకు, మీ బ్రతుకు, లేదా మీ యొక్క భవిష్యత్తులకి అవసరమైనవన్నీ దేవుడు సమకూర్చును గాక, చక్కగా సమకూర్చును గాక. ఆయన కూర్చే దేవుడు. ఏంటంటే చక్కగా కూర్చే దేవుడు. సో దేవుడు ఆ చక్కదనం చేశాడు, కానీ అది గ్రహించడానికి మనకి చాలదు. ఏంటంటే అది గ్రహించడానికి మనకి చాలదు. హల్లెలూయా. హల్లెలూయా. చేసిన దేవుడు ఒకవేళ నీ త్రావులు వంకరగా ఉన్న, తోవ కనబడకపోయినా తోవను కూడా రానున్న రోజుల్లో చక్కగా చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమె. ఆమేన్. రెండవదిగా నీ కొరకు చక్కగా అన్ని సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డల కొరకు నువ్వు సమకూర్చవలేదు నేను చెప్పలేను, కానీ దేవుడు మాత్రం నీకు, నీ బిడ్డలకు, నీ సంతానానికి కావలసినవన్నీ కూర్చబోతున్నాడు. ఆమేన్. ప్రధాన కాపరి అన్ని చక్కగా కూర్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా చూస్తే చక్కగా ఏం చేస్తాడంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని ఏం చేస్తానండి? దేవుడు నడిపించుదను. ఆమేన్. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్లు కాలువల యొద్ద వారిని
నడిపించను. చాలా మంది అట ఏడుస్తూ వస్తారట దేవుని సన్నిధికి. నిజంగానే వారి బాధలు కదండి, వారి కష్టాలు బట్టి. అంటే బయటికి ఏడుపు కనబడకపోయిన లోపల ఎంతో దుఃఖంతో వస్తారు. నిజంగానే దేవుని బిడ్డలారా, ఏడుస్తూ వచ్చిన నిన్ను ఎందుకు ఏడుస్తారు చెప్పండి? బతుకు బాగుంటే ఏడుస్తారా? పరిస్థితులు ఎండిపోయినప్పుడు ఏడుస్తారు. మనసులో ఎన్నో కష్టాలు ఉంటేనే ఏడుస్తారు కదండి. ఏడ్చుతూ వచ్చిన నీవు, అయ్యో నా జీవితం ఎండిపోయింది, నా బతుకు ఎండిపోయింది, నా పరిస్థితులు ఎండిపోయాయి, ఇగో నా జీవితంలో ఈ కార్యం ఇంకా జరగలేదని ఏ బాధతో, ఏ కష్టంతో, ఏ ఎండిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఏడుస్తూ వచ్చావో, ఏడుస్తూ వచ్చిన నిన్ను నీకు ఎలాగే జరగాలి అని అండదు. మానవుడు కాదని అనడానికి. ఆమేన్. ఏడుస్తూ వచ్చిన నిన్ను నీ యొక్క ఏడుపు, నీ యొక్క అంతరంగము, నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన ఎరిగిన దేవుడు నేను చక్కని త్రోవలో నడిపించబోతున్నాడు. ఆమేన్. ఏ పరిస్థితి అయితే ఎండిపోయిందని వచ్చావో, ఎండిపోయి నిన్ను నీటి కాలువ వద్ద చక్కని త్రోవలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయమందు ఎవరైతే ఆయన సన్నిధికి ఏడుస్తూ వచ్చారో, దుఃఖముతో వచ్చారో, వేదనతో వచ్చారో, కన్నీరుతో వచ్చారో, ఏడుస్తూ వచ్చిన మీ జీవితాలు ఆయన చక్కబరిచి, అంటే ఆ యొక్క ఏడుపును సంతోషంగా మార్చి చక్కని త్రోవల్లో, నీటి కాలువల త్రోవలో మిమ్మల్ని నడిపించును గాక. బతుకు ఎండిపోతేనే ఏడుస్తాం కదండి. బతుకు ఎండిపోతేనే ఏడుస్తాం. జీవితంలో నిరాశ వస్తేనే ఏడుస్తాం. అయితే ఆ ఏడుపుని, ఆ ఎండిపోయిన స్థితిని నీటి కాలువలుగా మార్చేస్తాడండి. అలాంటి త్రోవలో మనం నడిపించబోతాడు. ఆమేన్. ఆమేన్. మన దేవుడు చక్కగా చేసే దేవుడు. చక్కగా నీ త్రోవలు చేస్తాడు. చక్కగా నీ త్రోవలు చేస్తాడు. చక్కగా నీ జీవితంలో, అంటే ఆ యొక్క మలుపులు, దాన్ని ఏమంటారండి? ఆ మలుపులు, ఆ వంకర త్రోవలు, మలుపులు అంటారు. ఆ వంకర త్రోవల్ని చక్కగా చేస్తారు. ఏడుస్తూ వచ్చిన నిన్ను ఇంకా ఇంకా ఏడిపించడు. ఏ బాధతో, ఏ ఎండిపోయిన స్థితిలో ఏడుస్తూ వచ్చావో, నా ప్రభువు, కృపగల నా ప్రభువు, జాలిగల నీ ప్రభు, నా ప్రభువు, దయగల మన ప్రభువు చక్కని 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 ఆ మధురమైన కాలువ లాంటి త్రోవలు కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. 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 ఇక నాలుగవదిగా చూస్తే మన జీవితాలు కొన్నిసార్లు కూలిపోయాయి ఏంటంట, కూలిపోయాయని మనం కూలిపోతూ ఉంటాం. ఆమె ఇప్పుడు వేసుకోండి క్యాంపస్. మన జీవితాలు కూలిపోయాయని మనం కూలిపోతాం లేదండి, కూలిపోతాం. దేవుని బిడ్డలారా, ఆమోస్ కూడా అలాగే ఏడుస్తూ ఉండేవాడట. దేని గురించి? ఆయనకి ఏదో లేదో అని కాదు, కానీ ఆ దేవుని ప్రజల జీవితాలు కూలిపోయాయని ఏడుస్తూ ఉన్నాడు. సాధారణంగా మనకు తెలియని ఒక సత్యం చెప్తాను వినండి. మీరు బాధల్లో, కష్టాల్లో, సమస్యలో ఉంటే దేవునికి సంతోషం ఉండదు, దేవుని సేవకులకు కూడా ఉండదు. ఏ దైవజనుడైనా సరే అంతెందుకు మీ భాషలో చెప్తాను. మీ బిడ్డలు కష్టాల్లో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులుగా మీరు సంతోషంగా ఉంటారండి? ఉండరు. ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డ కష్టాల్లో ఉంటే సంతోషం ఉండలేదు. కొన్నిసార్లు సంతోషపడే విషయంలో కూడా అది వేదంలోకి తెచ్చుకొని, ఆశలోకి తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. దైవదాసులు కూడా అంతే. ఆనాడు ఆమోసు ఆ దేవుని ప్రజల జీవితాలు కూలిపోయాయని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడట. అయితే దేవుడు అంటున్నాడు, కూలిపోయాయి నువ్వు మొరపెడుతున్నావు కదా, నేనెంత బాధపడుతున్నాను నీకు తెలుసా? ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా చేతపట్టుకొని చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇంట్లో దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుతున్నది ఏమని నన్ను అడగగా, చాలు ఏమంటాడంటే, చక్కగా కనబడుతున్న గోడ. ఆమేన్. ఆమోస్ అంటాడు, అయ్యా నీ ప్రజల జీవితాలు కూలిపోయాయి, కృషించిపోయాయి, నువ్వు కట్టకపోతే ఎవరికి కడతారయ్యా? అంతేనా? గుర్తుపెట్టుకు. అందుకే దైవజనుడు నీ క్షేమం కోరేవాడు. ఆమేన్ అని చెప్పారు. పేతురు వస్తుంటే కొన్నేళ్ళు ఏం చేస్తారట, అర్థాల మీద పడి అంత నమస్కారం చేయాల్సిన పర్లేదు, కానీ సంస్కారంతో నడుచుకుంటే మనకు ఎంతో ఎందుకో తెలుసా? దైవజనుడు నీ క్షేమం కోరుతాడు. ఆమేన్. కూలిపోయిన నీ జీవితాన్ని కట్టు అని అంటాడు. హల్లెలూయా. ఏ దైవజనుడు అయినా సరే, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఆ దైవజనుడు సంఘ ప్రజల క్షేమాన్ని కోరాలి. అది ఆయన బాధ్యత. హల్లెలూయా. నువ్వు తండ్రిగా, తల్లిగా నీ కుటుంబం కూలిపోతుంటే సంతోషం ఉండవు కదా. దేవుని బిడ్డ ఆమోసు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, ఇదిగో ఆమోసు, ఈ మేస్త్రి గుండె పట్టుకో. మట్టపు గుండె అంటే మేస్త్రి గారి దగ్గర ఉంటుంది. ఈ మట్టపు గుండెతో ఏం చేస్తారంటే, గోడ తిన్నగా ఉందా, వంకరగా ఉందా, టెంకరగా ఉందా, దాన్ని ప్రతి ఇటుకకి ఈ మట్టపు గుండె వేసి, ఐడియా ఉందా మీకు? మట్టపు గుండెతో కొలుస్తారు గోడని.
ఆమోస్తో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ గోడ నేను కట్టాను. ఆమేన్. దీన్ని పట్టుకుని ఒకసారి కొలు అంటే దేంతో కొలమంటాడట? మట్ట గుండుతో. ఈ లోకపు మేస్త్రులు కట్టిన గోడలైనా వంక టెంకలు ఉంటాయేమో కానీ నేను కట్టిన జీవితాలు మాత్రము తిన్నగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కూలిపోయిన నీ బతుకు మరలా నేను కట్టబోతున్నాను. హల్లెలూయా. ఏ వ్యక్తి వచ్చి గుండేసుకొని చూసుకున్నా, అమ్మో ఏ మాత్రం తేడా లేదు, ఎంత చక్కగా కట్టబడిందండి, ఇది ఎంత చక్కగా ఈ గోడ కట్టబడిందండి. నీ జీవితం కూడా దేవుడు అలా కడతాడు. ఆమేన్. చక్కగా కట్టే దేవుడు, చక్కగా కట్టే దేవుడు. నీ కుటుంబాన్ని కట్టే దేవుడు, నీ బిడ్డల బతుకులు కట్టే దేవుడు, నీ జీవితాన్ని కట్టే దేవుడు, నీ ఆరోగ్యాన్ని కట్టే దేవుడు, నీ భవిష్యత్తుని కట్టే దేవుడు. ఈ మధ్యాహ్నం నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా బతుకు కూలిపోయిందే. కూలగొట్టే దేవుడు కాదు, కూలిపోయిన నీ బతుకుని చక్కగా కట్టే దేవుడు కట్టును గాక. ఆమేన్. ఎన్ని విషయాలు చూసామంటే? 4 కదా. ఒకటి చక్కగా చేసే దేవుడు. ఏంటి? త్రావలు చక్కగా చేసే దేవుడు. రెండోది చక్కగా సమకూర్చే దేవుడు. అన్ని సమకూరుస్తాడు. నీకు నీ బిడ్డలకు యేసునామములో సమకూర్చును గాక. మూడోది చక్కగా నీటి వాళ్ళ మీద నడిపించే దేవుడు. చక్కగా నడిపించే దేవుడు. అంటే నీవు ఏడుస్తూ వచ్చావు, దుఃఖంతో వచ్చావు, దేవుడు నిన్ను చక్కగా నడిపించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఏ వేదనతో ఆయన సన్నిధిలో కూర్చున్నావు, ఏ మనిషికి నీ హృదయ వేదన అర్థం కాకపోయినా, దుఃఖం అర్థం కాకపోయినా నిన్ను చక్కగా నడిపించబోతున్నాడు. ఆమేన్. 4వదిగా చక్కగా కట్టే దేవుడు. అయ్యో నా కుటుంబం కూలిపోయింది, నా బిడ్డల బతుకులు కూలిపోయాయి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు కట్టిన తర్వాత నువ్వు గుండె చూసుకుని ఇంతలో కూడా తేడా లేకుండా కడతానండి. హల్లెలూయా. అంత చక్కగా మీ బతుకులు కట్టను గాక. 4. ఒకటేంటండి? ఒకటి చక్కగా చేసే దేవుడు, త్రావలు. రెండోది చక్కగా కూర్చే దేవుడు, సమకూర్చే దేవుడు. మూడోది చక్కగా నడిపించే దేవుడు. 4 చక్కగా. ఎంత చక్కగా ఉందండి చక్కగా అనే మాట. చక్కగా చేసే దేవుడు, చక్కగా సమకూర్చే దేవుడు. ఒకటి చెప్పండి నాతో పాటు, చక్కగా చేసే దేవుడు. నా దేవుడు నా బతుకును చక్కగా చేశాడు, చక్కగా చేస్తున్నాడు. అంటే చక్కగా నా కొరకు అన్ని సమకూరుస్తున్నాడు, సమకూర్చాడు. మూడోది చక్కగా నా జీవితము నడిపిస్తున్నాడు. ఎండిపోయిన